ఇక పొద్దున్నే ఈరోజు కొంచెం తొందరగానే లేచి దేవునికైతే దీపం పెట్టాలి కాబట్టి ఇంట్లో పనులైతే కంప్లీట్ చేసుకొని దేవునికైతే దీపం పెట్టినాను. ఇక దీపం పెడుతున్నా కాబట్టి మా అమ్మగాడైతే పక్క పొంటే కూర్చుంటుంది. పక్క పొంటి కూర్చొని ఫస్ట్ దేవునికంటే ముందు దానికైతే బొట్టు పెట్టాలంటది. ఇక దానికి బొట్టు పెడితేనే సైలెంట్గా కూర్చుంటుంది. ఇడ్లీ చేయక 2 వీక్స్ అయింది, అందుకే ఇడ్లీ చేస్తున్నాను ఈ వారం అయితే. ఇక ఇడ్లీ అంటే మా అమ్మగారికి కూడా బాగా ఇష్టం. అయితే ఇడ్లీలు కొంచెం పెద్దగా ఉండడం వల్ల అయితే మా అమ్మగారు అంత ఇంట్రెస్ట్ చూపెడతలే అని లాస్ట్ వీడియోలో చెప్పినాను కదా, డీమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన అని చెప్పి. ఇట్లా చిన్న చిన్న చిట్టి ఇడ్లీలు చేసి ఇచ్చేసరికి అది మస్తు ఎంజాయ్ చేసుడు. అయితే తీసిన కొద్దీ దానికి అనరాకున్నా దాన్ని చిన్న చిన్నగా ట్రై చేసుడు, ఇడ్లీ ఇడ్లీ అని చెప్పేసి ట్రై చేసుడు. అది ట్రై చేస్తే నాకు కూడా మస్తు అనిపించింది. ఇక ఇడ్లీలు తీసైతే దానికి ప్లేట్లు వేసి ఇచ్చిరాక ఆగుతలేదు, దాని ఇష్టం అదే తింటున్నది. అంతకుముందు పెద్ద ఇడ్లీలు చేస్తే ఇట్లా తినపోతుండే, చిన్న చిన్న ఇడ్లీలు చేస్తే కొంచెం చట్నీలు అద్దుకొని అయితే తిన్నది. ఇక ఈరోజు మధ్యాహ్నం అయితే గంజుపిండి పెట్టినాను, అంటే మా వారి ఇంట్లో ఉన్నాడు. గంజిపిండి పెట్టిన, కొందరు అయితే సర్వపిండి అంటారు, కొందరు గంజిపిండి అంటారు, మా తెలంగాణ స్పెషల్. ఇక నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్